టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఏం సాగు కబురు ఉంటామే. ఇదేదో ఇంగ్లీష్ లో ఉంది. ఇష్టమే కాస్త చదివి చెప్పు. నాయనా నీకు లాటరీ వచ్చిందా అన్నా? అవును, 9 లక్షలు. లక్షలు మై గాడ్, ఫుటేసాడు ఛాన్స్. కానీ కానీ లాటరీ ఫస్ట్ ప్రైజ్ 9 lakhs. What? 9 lakhs? ఫస్ట్ ప్రైజ్. Oh my God! 9 లక్షలు. 9 లక్షలు. అయితే మనం ఒక సినిమా తీసేద్దాం. మన నళిని ఆల్ ఇండియా స్టార్ చేసేద్దాం. బ్రహ్మానందంగా హైదరాబాద్ లో పెద్ద స్టూడియో కట్టేశాను. లండన్, ప్యారిస్, సింగపూర్. డబ్బు వచ్చింది మనకు కాదు, మన భూసయ్య లేడు. ఎవడు? వాడే మన పెసరట్ల భూసయ్య. వాడికి మన క్లయింట్. అయితే మరి నువ్వెందుకు ఎగిరావు? అదేమిటి కామిని, 10 లక్షలు పోతే పోయినాయి. మనకు 1% కమిషన్ ఉందిగా. 9 lakhs కి 9,000. ఓరి నీ కమిషన్ బుద్ధి పాడుగాను. అసలు వదిలిపెట్టి కమిషన్ అని మొత్తుకుంటావే. అద్దా కామిని, ఇక చూడు మన తడాక. బాబు ఏంట్రా నిన్నటి కలెక్షన్ బాబు? క్యాష్ 25 రూపాయలు, అప్పులు 5 రూపాయలు. నువ్వు తీసుకోపోరా. రేపటి నుంచి ఆ హోటల్కు నువ్వే ప్రొపరేటర్ పో. బాబు మరి లేకపోతే ఏమిట్రా? లక్షాధికారి భూషయ్య ఒక పెసరట్టు హోటల్ ప్రొపరేటరా? చచ్చా, తీసుకో, చేసుకో, పో. బాబు మీ మేలు మర్చిపోలేను. బాబు మీ మేలు మర్చిపోలేను. మీ పేరుతో పోతాను బాబు. మీ పిల్ల జల్ల క్షేమంగా ఉన్నాను బాబు. మీ పిల్ల ఒరే 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 ఏది 10 పైసలు ఉంటాయి. ఇదిగో 10 రూపాయలు తీసుకోవాలి. ఈవేళ నుంచి నీ రేటు పెంచేశాను, పో. కాలేదు ఒకటే దోమలమ్మా. ఫస్ట్ నువ్వు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దోమ దగ్గర తెప్పించు. ఏంటమ్మా ఈ చీరలు? ఏంటమ్మా, లక్షాధికారి భూషయ్య కూతురు ఇటువంటి చీరలు కట్టుకోవాల్సింది. రేయ్ ఇలా నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అమ్మాయికో డజను, కోళ్ళకో డజను నైలాన్ చీరలు పట్టుకురా పో. అలాగేనమ్మా. రేయ్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్దాం? ఆఫీసు నాన్న. ఇంకా ఆఫీస్ ఏంటి, ఉద్యోగం అంటారా? చచ్చా, లక్షాధికారి భూషయ్య కొడుకు ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేయటమా? తరాలుగా తిన్న తరగని ఆస్తి రామంది. వెళ్ళి రాజీనామా చేసినప్పుడు ఓ ముందు. ఓ నమస్కారం అండి. భూషయ్య గారు ఎక్కడ? భూషయ్య గారు ఒక్క క్షణం స్టడీ. కానీ కొట్టు. థ్యాంక్ యూ. చూడు భూషయ్య గారు, మనం చెప్పాం, మీరు కట్టారు. తెల్లారేటప్పటికి లక్షాధికారులే కూర్చున్నారు. ఇదంతా నా వల్లనేగా. అవునయ్యా. యువర్ లక్ మై బ్రెయిన్స్. ఆ 9 లక్షలు 9 కోట్లు చేసి పారేస్తాను. చాలయ్యా, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవయ్యా. ఇదిగో చూడు చాలయ్యా, నువ్వు ఈ వేళ నుంచి నాకు సెక్రటరీగా ఉండాలి. థ్యాంక్ యూ బాస్. ఈనాడు మీ అమ్మే ఉంటే ఎంత ఆనందించారు. నా కష్టాలే పంచుకున్నది కానీ నా సుఖంలో భాగం పంచుకునే యోగం దానికి లేదు. గోపి, నానమ్మకి దండం పెట్టు. మా నాయనే రాదండి. ఏదో కుదిపెట్టమా.
ఓరు 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 నాన్న అది 100. అయితే లేవురా, ఈ డబ్బంతా ఎవరి కోసం రా? నీకోసం కాదు. రండి రండి రండి. హలో సర్జీ. కలకలు కావాలా? కోపం వచ్చినట్టుంది, కొంచెం గంధం రాయినా చల్లబడు. నీ పని ఇప్పుడు కాదు. ఎప్పుడైనా సరే మనం రెడీ. సెక్రటరీ, ఎస్ బాస్, డిన్నర్ పార్టీకి ఏర్పాటు చేసావా? పెద్దవట్లేనా? హోటల్ సవేరాలో ఆర్డర్ ఇచ్చాను బాస్, కానీ తలకు 20 రూపాయలు కావాలంటున్నాడు. ఇదిగో సెక్రటరీ, డబ్బుల గురించి నువ్వు ఏం ఆలోచించొద్దు. ఈ దెబ్బతో భూషయ్య పేరు మోగిపోవాలి. ఇంతవరకు ఎవరు విని కని తిని ఎరగని పార్టీ ఏర్పాటు చేయించు. ఓకే బాగా. ఎందుకు నాన్న ఈ ఆర్భాటాలు ఆడంబరాలు? ఎవరినైనా 4 పేదలను పిలిచి కడుపు నిండా పెడితే పుణ్యమైన దక్కుతుంది. ఇప్పుడు సూర్యం, నీ వేదంతో ఇంకా ఆపు. పేద సారా సంగతి నా దగ్గర ఎత్తొద్దు. ఈ దెబ్బతో సీదాగా హోదాలోకి వెళ్తున్నాం. ఇది కావాల్సిన మాకు పెద్దవాళ్ళ పరిచయాలు, పెద్దవాళ్ళ పాపకాలు. ఓ ఉన్నాను. ఏమి సందడి, ఏమి సందడి. సెక్రటరీ, ఎస్ బాస్. ఏమిటది? గృహప్రవేశం కదా బాస్, అందుకని నేను కొంచెం మజా చేసుకుంటున్నా. వేసుకో వేసుకో, కానీ పిలిస్తే పలికే స్థితిలో ఉండు. ఓకే బాస్, ఫర్ యువర్ హెల్త్, మీ ఆరోగ్యం కోసం ఇప్పుడు.